అందరికీ నమస్కారం అండి. గాయత్రి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా? శశిధర్ సారికల పెళ్లి రోజు దగ్గర పడింది. ఫ్రెండ్స్ అందరికీ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇద్దాం అనుకున్నారు. ఇంట్లో అయితే అందరికీ చోటు సరిపోదని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎగువ మధ్య తరగతి కుటుంబీకులు హోటల్లో పార్టీలు అరేంజ్ చేయడం పరిపాటైంది. 10 రోజుల నుండి పెళ్లి రోజు ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్నారు శశిధర్ దంపతులు. ఇద్దరి ఆఫీసుల్లో ఉన్న ముఖ్యమైన బంధువుల్ని, కొలీగ్స్ ని, ఫ్రెండ్స్ ని కలిపితే 60 మంది దాకా తేలారు. అప్పటికి దూరపు బంధువుల్ని కొందరిని వదిలేశారు. ఆ రోజు ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి అని ఒకటే సతమతం అవుతుంది సారిక. శశిధర్ కు ఖరీదైన సూటు ఒకటి ముందే కొనిపెట్టింది. మగపిల్లలిద్దరికీ షేర్వానీలు కొన్నది. మీరు కూడా కొత్త పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకోండి అత్తయ్య, మామయ్య గారు కూడా మంచి సూటు వేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కదా, మనం ఒకసారి నల్లి సిల్క్స్ కి వెళ్ళొద్దాం అంది సారిక. కోడలి వంక నిరాసక్తంగా చూసింది. పావని బీరువాలో చాలా చీరలు మూలుగుతున్నాయి. మీ మామయ్య గారివి కూడా పట్టు పంచెలు చాలానే ఉన్నాయి. అవి కట్టుకుంటాంలే, ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొత్త బట్టలు కొనడం ఎందుకు అంది. సారికకు అత్తగారి తత్వం బోధపడలేదు. సారిక చదువు అయిపోగానే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. సరదాగా ఒక 4 ఏళ్లు ఉద్యోగం చేస్తూ ఉంటే శశిధర్ తో పెళ్లి. ఆ తర్వాత 2 పిల్లలు. ఎలాగో ఇంట్లో ఉండే అత్తగారు, మామగారు పిల్లల్ని చూసుకుంటారు. శశిధర్ కు కూడా మంచి ఉద్యోగం. 2 ఉద్యోగస్తులు అవ్వడం వలన ఏదైనా కొనుక్కోవాలంటే క్షణాల్లో పని. లగ్జరీ కారు, ఖరీదైన కాలనీలో విల్లా. బాగానే ఉంది జీవితం. పావని, ఆమె భర్త కేశవ్ ఇద్దరూ లెక్చరర్స్. విజయవాడలోని వేరు కాపురంలో మధ్య తరగతి కాలనీలో చిన్న ఇల్లు. ఆడపడుచుల పోరు, అత్తగారు, మామగారు, రోగాలు, పిల్లల చదువులు, వచ్చిపోయే బంధువులు, ఇలా బాధ్యతలతో క్షణం ఖాళీ ఉండదు. 2 ఉద్యోగాలు చేసుకుంటూ జాగ్రత్తగా రోజు రోజు డబ్బు లెక్కలు చూసుకునేవాళ్లు. పిల్లల పుట్టిన రోజులకి తమ పెళ్లి రోజుకు పెద్ద ఆర్భాటం లేదు. కొత్త బట్టలు కొనేది పావనే. కాని అవి చాలా సామాన్యమైనవి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి భార్యాభర్తలు ఇద్దరికీ భయమే. ఎప్పుడు ఏ అవసరం వచ్చి పడుతుందోనని పొదుపుగా జాగ్రత్తగా ఉండేవాళ్లు. ప్రత్యేకమైన రోజుల్లో, సెలవు రోజుల్లో పొద్దున్నే లేచి తయారై దుర్గా గుడికి వెళ్లి వచ్చేవాళ్లు. సాయంత్రాలు మాత్రం పిల్లలతో శైలజ థియేటర్ ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్లి కాసేపు కూర్చొని కొద్దిగా డబ్బులు విరాళంగా ఇచ్చేవాళ్లు. పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, పర్వదినాల్లో కొంత సొంతైన దానం ధర్మం చేయాలని కోరిక ఉండేది పావనికి. అందుకే ప్రతిరోజు ఒక 10 రూపాయలు దేవుడి దగ్గర డిబ్బిలో వేసి దాచేది. అవి దానానికి, ధర్మానికి అని పెట్టుకునేది. ఆ డబ్బులు ఎంత అవసరం వచ్చినా తాకేది కాదు. పిల్లలకు కూడా ఆ విషయం తెలుసు. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. శశిధర్ హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. చిన్నదైన శివాని బెంగళూరులో స్థిరపడింది. రిటైర్ అయ్యాక కాపురంలో ఉన్న ఇల్లు కొంచెం పెద్దది చేశాడు కేశవ. పైన ఇంకో 2 గదులు వేసి అద్దెకిచ్చాడు. అప్పుడప్పుడు విజయవాడ వెళ్లినప్పుడు తమకు ఉండటానికి కావాలని కింద పోర్షన్ అట్టే పెట్టుకున్నారు కేశవ దంపతులు. హైదరాబాద్ వచ్చి కొడుకు శశిధర్ దగ్గర ఉంటున్నారు. వాళ్లు ఉద్యోగాలకు వెళ్తే పిల్లల్ని, ఇంటిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చినా కూడా పావని తన దాన ధర్మాలు మానేది కాదు. తమకు వచ్చే పెన్షన్ డబ్బులతో నిజంగా సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు కొద్దిగా డబ్బులు దానం చేసేది. ఎండాకాలం వస్తే ఏప్రిల్ మే నెలల్లో దగ్గరలో బిల్డింగరు కట్టే చోటుకు వెళ్లి కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ పంచి వచ్చేవాళ్లు కేశవ పావనీలు. వానాకాలం వస్తే ఒక 25 మంది కూలీలకు గొడుగులు పంచిపెట్టడం, ఇక చలికాలంలో 25 మంది కూలీలకు కప్పుకోవటానికి రగ్గులు కొని పెట్టడం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఎండలో ఆ ప్యాకెట్లు పట్టుకుని కూలీలకు పంచి రావటం ఎందుకమ్మా, హాయిగా ఏసీలో ఉండండి. ఆయన ఈ రోజుల్లో కూలీ వాళ్లకు కూడా జీతాలు బాగానే వస్తున్నాయి. పోనీ ఒకవేళ పేదరికంలో వాళ్లంతా బ్రతుకుతున్నారు అనుకున్నా మీరు ఓ 10 మందికో 25 మందికో పంచినంత మాత్రాన వాళ్ల దరిద్రం తీరుతుందా అనేవాడు శశిధర్. పాపం వాళ్లు ఎండలో పని చేస్తున్నారురా, మజ్జిగ ఇస్తే కాస్త దాహం తీరుతుందని ఆయన ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది. కాస్త తిరిగి వస్తే ఇద్దరికీ బాగుంటుంది. ఏదో పేదవాళ్లకు మన శక్తి కొద్ది ఉడతా భక్తి అనేది పావని ఏమిటో అత్తగారికి చాదస్తం అనుకునేది. సారిక పావనికి పిల్లల జీవనశైలిని చూస్తే బాధ కలుగుతూ ఉంటుంది. తామిద్దరూ పొదుపుగా జీవితం గడిపి కాస్తో కోస్తో దానం ధర్మం చేస్తుంటే పిల్లలు మాత్రం విపరీతంగా వృధా ఖర్చు పెట్టడంలో ఆనందాన్ని పొందుతున్నారు.
ఇలా దుబారా చేస్తుంటే మనసులో బాధ కలుగుతూ ఉండేది పావనికి. అంత దుబారా ఖర్చు ఎందుకురా, పోనీ పేదవాళ్లు ఎవరికన్నా ఇస్తే కాస్త పుణ్యం పురుషార్థం అని పిల్లలతో చెప్పినా వాళ్లలో మార్పు రాలేదు సరికదా. ఆమెను విసుక్కోవడం మొదలుపెట్టారు. పిల్లలు పెట్టే అనవసరపు ఖర్చు గురించి భర్త దగ్గర వాపోయేది పావని. ఆ చిన్న పిల్లల డ్రెస్సులు చూడండి, ఒక్కొక్కటి 3000, 4000. 6 నెలలు తిరిగేసరికి పిల్లలు పొడుగవుతారు. ఎందుకు పనికి రావు, ఇంటిలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోతాయి. కోడలు వాటిని తీసి బయట పారేస్తూ ఉంటుంది. ఖరీదు పెట్టి కొనటం ఎందుకు, మళ్లీ పారేయటం ఎందుకు, పెరిగే పిల్లలకు తక్కువ ఖరీదువి కొంటే సరిపోతుంది కదా. నేను చెప్తే వినిపించుకోవటం లేదు అని పావని చెప్పినప్పుడల్లా పావనినే మందలించేవాడు కేశవ. మనం పెద్దవాళ్లం అయ్యాం పావని, తోచి తోచకుండా పనికి మాలిన సలహాలు చెప్పకు. ఊరికే పిల్లల విషయాల్లో కల్పించుకుని మన గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు, వాళ్ళు మన మాట వినలేదని మనశ్శాంతి లేకుండా చేసుకోవటం ఎందుకు. చిన్న చిన్న విషయాలు కదా, పట్టించుకోకు అని భార్యకు గట్టిగానే చెప్పేవాడు కేశవ. అప్పటికీ ఊరుకున్న పిల్లల ఆర్భాటపు ఖర్చు చూసి బాధపడేది పావని. ఒక్కోసారి అందరూ కలిసి హోటళ్లకు వెళ్తే బిల్లు 6000కు తక్కువ కాదు. తినడం కంటే పారేసేది ఎక్కువ. ఇంత ఖరీదైన రెస్టారెంట్ కు ఎందుకురా, కాస్త తక్కువ దానికే వెళదాము అనేది కొడుకుతో పావని. చిన్నప్పుడు మనం ఏ సరదాలు లేకుండా బ్రతికాం కదమ్మా, ఇప్పుడన్నా కాస్త హాయిగా ఉండడం నేర్చుకో. మనకి ఇప్పుడు ఏం తక్కువైందని మేము సంపాదిస్తున్నాము, దర్జాగా ఉండమ్మా, మిమ్మల్ని సుఖ పెట్టాలనే కదా మా తాపత్రయం అనేవాడు శశిధర్ నవ్వుతూ. పిల్లలకు తమ మీద ప్రేమ ఉంది, బాగానే చూసుకుంటున్నారు, కాని ఏదో వెలితి మనసులో సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరానికి పిల్లలు పెట్టే దుబారా ఖర్చుతో ఒక సామాన్యమైన కుటుంబంలోని ఆడపిల్లకు సులభంగా పెళ్లి చేయొచ్చు అనుకునేది పావని. మళ్లీ అంతలోనే పిల్లలు హాయిగా ఉంటే తను ఎందుకు సంతోషంగా లేదు, ఎందుకు అసంతృప్తి పడుతుంది, తన ఆలోచన విధానం సరిగ్గా లేదేమో అనుకుంటూ ఉండేది. సారిక శశిధర్ల పెళ్లి రోజు వేడుక ఆర్భాటంగా జరిగింది. హోటల్లో భోజనాలు, రిటర్న్ గిఫ్ట్స్, ఫోటోలు, వీడియోలు అంతా కలిసిరం లక్షలు దాటింది. శ్రావణ మాసం వచ్చింది. విజయవాడలో ఉండే పావని తమ్ముడు భాస్కర్ కూతురు పెళ్లి. తన ఇంట్లో మొదటి కార్యం. అక్కను, బావను, పిల్లల్ని మరీ పిలిచాడు. భాస్కర్ బెంగళూరు నుంచి శివాని పెళ్లి టైంకు వచ్చి వెళ్తానంది. శశిధర్ తల్లిదండ్రులను తీసుకుని విజయవాడ చేరాడు. భాస్కర్ ఇంట్లో బంధువుల తొక్కిడి అని పాయ కాపురంలో తమ ఇంట్లో దిగారు పావని వాళ్లందరూ. పెళ్లి రోజు వాన మొదలైంది. వానలోనే పెళ్లి జరిగింది. రాత్రి అప్పగింతలు. రాత్రికి పెళ్లి వాళ్లు వెళ్లిపోయారు. ఆ రాత్రి శివాని కూడా ఫ్యామిలీతో బెంగళూరు వెళ్లిపోయింది. పావని వాళ్లు వచ్చి ఆ రాత్రికి తమ ఇంట్లో ఉన్నారు. రెండో రోజు ప్రయాణం. తెల్లవారేటప్పటికీ తుఫాను గురించి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బస్సులు తిరగటం లేదు. పిల్లలతో ఈ వానలో ప్రయాణం కష్టమని ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేశాడు శశిధర్. మామూలుగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువ, ఏదో 2-3 రోజులకు తగ్గుతుంది. వాన తగ్గాక హైదరాబాద్ వెళ్లొచ్చు అనుకుంటూ ఇంట్లోనే సరదాగా కాలక్షేపం చేస్తున్నారు అందరూ. ఎప్పుడు విజయవాడకు అంత వరద ఉద్రిక్తంగా రాలేదు. ఆ రోజు సాయంత్రానికి ఊరు దిగ్బంధం అయిపోయింది. ట్యాంకుల్లో నీళ్లు పట్టి వాటర్ క్యాన్లు 4-5 తెచ్చిపెట్టుకున్నారు. దొరికినంతవరకు పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, కూరలు తెచ్చిపెట్టారు. 1 గంటకల్లా కరెంట్ పోయింది. 2 గంటల్లో వరద ఉగ్ర రూపం దాల్చింది. లోపలికి తన్నుకుని నీళ్లు వస్తున్నాయి. భయం వేసింది అందరికీ. అమ్మ, స్టవ్ కాస్త సామాన్లు తీసుకుని పైకి వెళ్దాము అంటూ శశిధర్ గబగబా బట్టల బ్యాగులు సర్దేశాడు. అరగంటలో పైకి చేరారు అందరూ. పైన అద్దెకున్న వాళ్లది చిన్న కుటుంబం, భార్య, భర్త, వాళ్లకు 3 ఏళ్ల బాబు. వీళ్లు కూడా వాళ్లతో పాటే అక్కడే ఇరుక్కున్నారు. భయానకమైన వరద, బీభత్సంగా వాన. భగవంతుని ప్రార్థిస్తూ కూర్చుంది పావని. ఆ మరునాటికి కూడా వరద ఉధృతి తగ్గలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. మేడ మీద నుంచి చూస్తే చుట్టూ నీళ్లు తప్ప ఏమీ కనిపించటం లేదు. పాయ కాపురం దాదాపుగా మునిగిపోయింది. ఇంట్లో త్రాగటానికి నీళ్లు కొద్దిగానే ఉన్నాయి. పైన మిద్దె ఏ నిమిషమైనా కూలేట్లుగా ఉంది. వంటింట్లో కిటికీ ఊడిపోయింది. బియ్యం, పప్పులు తడిసి నీళ్లల్లో తేలుతున్నాయి. హాల్లో కూర్చున్నారు అందరూ. సారిక వెక్కి వెక్కి ఏడుస్తుంది. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. శశిధర్, కేశవులు జీవం కోల్పోయినట్లు చూస్తూ ఉన్నారు. మాట్లాడటానికి కూడా ఎవ్వరిలోనూ శక్తి లేదు. అద్దెకున్న వాళ్లు తమ బిడ్డను పట్టుకుని నిస్తేజంగా జారగిలపడి ఉన్నారు. ఒక పక్క చలి, మరో పక్క హోరున గాలివాన. నిమిషం ఒక యుగంలా గడుస్తుంది. మధ్యాహ్నం అయింది. హాల్లోకి కూడా నీళ్లు వస్తున్నాయి. అంతలో అధికారులు పడవల్లో తిరుగుతూ వస్తున్నారు. వెనకాల ట్రాక్టర్లు వస్తున్నాయి.
మైక్ పట్టుకుని అరుస్తూ పైన మిద్దెల మీద ఉన్న మనుషులని వాలంటీర్లు కిందకు దించి ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు. ముందు ప్రాణాలు నిలిస్తే చాలు అనుకుంటూ కట్టుబట్టలతో ట్రాక్టర్లలో కూర్చుంటున్నారు చుట్టుపక్కల వాళ్లు. అందరూ అక్కడ తమలాంటి వాళ్లే చాలా మంది ఉన్నారు. పేద గొప్ప తేడా లేదు, అన్నీ పోగొట్టుకుని భికారులు లాగా భయంగా ముడుచుకుని కూర్చుని ఉన్నారు. అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందినవాళ్లు వచ్చిన వాళ్లకు ఆహారాన్ని ప్లేట్లలో వడ్డిస్తున్నారు. ప్రాణాలు లేచి వచ్చాయి పిల్లలకు వాళ్లు ఇచ్చిన భోజనాన్ని. ఆవురుమంటూ ఎగబడి తింటున్నారు చిన్న పిల్లలు. ఇంట్లో ముద్దుగా పెడితే ఒక్కో ముద్ద తినడానికి మారం చేసే పిల్లలు భిక్షగాలలాగా ఎగబడి తింటున్నారు. తమకు ఎటువంటి దుస్థితి వచ్చింది, ఎంత దీనులమైపోయామో అనుకుంటూ శశిధర్ బెంగగా చూస్తూ నిలుచున్నాడు. చిన్న పిల్లల్ని పట్టుకుని ఒక మూల కూర్చుంది. పావని పొట్టలోంచి వణుకు పుడుతుంది. చలిగాలి రివ్వున వేస్తుంది. ఇంతలో పావని దగ్గరగా వచ్చాడు ఒక 40 ఏళ్ల వ్యక్తి. అమ్మగారు తలెత్తి చూసింది పావని. అతడు చందు రామకృష్ణ మఠంలో ఉండే వంటవాడు. పావనికి బాగా పరిచయం ఉన్నవాడు. మన ఊరికి ఇంత ఘోర విపత్తు వచ్చి పడింది, చందు ఎప్పుడూ ఇంత వరద చూడలేదు అంటూ భోరుమంది. పావని అవునమ్మా, పాయకాపురం, సింగ్ నగర్, రామవరప్పాడు, కండ్రిక అన్నీ మునిగిపోయాయి. ఎలాగో మనుషుల్ని తరలిస్తున్నారు. వచ్చేవాళ్లకు వండి పెడుతున్నాము. మీరు ఆ పక్కగా కూర్చోండమ్మా, మేము పొడి బట్టలు కూడా తెచ్చాము, అవి తెచ్చి ఇస్తాను, కాస్త చలి తగ్గుతుంది అంటూ పావని వాళ్లందరినీ ఒక పక్కగా తీసుకెళ్లాడు. చందు ఆ పక్క హాల్లో బట్టలు ఉన్నాయి, అవి అందరికీ పంచుతున్నారు. వాలంటీర్లు ఆ బట్టలు తీసుకుని ఒక మూల చోటు చూసుకుని పిల్లల్ని పడుకోపెట్టుకుని కూర్చున్నారు. అందరూ రెండో రోజుకి అధికారులు కార్లు ఏర్పాటు చేస్తే ముందు గుడివాడ చేరారు. గుడివాడిలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని తమ్ముడికి ఫోన్ చేసింది పావని. అక్క, మీరు ఎట్లా ఉన్నారో నని భయపడిపోయాను అంటూ ఏడ్చాడు భాస్కర్. భాస్కర్ వాళ్లు ఉండేది సూర్యరావుపేటలో. అక్కడికి వరద ప్రభావం అంతగా లేదు. ఊర్లో ఉన్న మిగిలిన బంధువులందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు పావని, కేశవులు. తర్వాత 2 రోజులకు మెల్లగా హైదరాబాద్ చేరారు. హైదరాబాద్లో కూడా వాన రోడ్లన్నీ జలమయం. ఎలాగో కష్టపడి ఇల్లు చేరారు. ఇంటికి రాంగానే ఒక్కసారిగా అందరికీ జ్వరాలు చుట్టపెట్టాయి. సారిక జరిగిందే తలుచుకుని భయపడుతూనే ఉంది. పిల్లలైతే అప్పుడప్పుడు నిద్రలో లేచి ఉలిక్కి పడి ఏడుస్తున్నారు. అందరూ సర్దుకునేసరికి దాదాపు 20 రోజులు పట్టింది. వినాయక చవితికి కాస్త లేచి తిరిగారు. ఏదో పండగ అయిందనిపించారు. దసరా పండుగ వస్తుంది. ప్రతి సంవత్సరం దసరా పండగకి సారిక బొమ్మల కొలువు పెడుతుంది. చాలా ఆర్భాటంగా డెకరేషన్ చేసేది. పేరెంటాళ్లను పిలవడం, రిటర్న్ గిఫ్ట్స్, పట్టుబట్టలు, ఇలా జరిగే పండగ. ఈసారి ఆ ఊసే ఎత్తలేదు సారిక. ఆఫీస్లో పని ఒత్తిడేమో అనుకుంది పావని. నవరాత్రులు మొదలవ్వటానికి ఇంకా 2 రోజులు ఉందనగా తల్లిదండ్రుల గదిలోకి వచ్చాడు శశిధర్. పండగకి ఏర్పాట్లు ఇంకా మొదలు పెట్టలేదేమిటి అని అడిగింది పావని. పండగ సింపుల్ గా చేసుకుందామని మధ్యాహ్నం రామకృష్ణ మఠానికి వెళ్లి వచ్చాము. చిన్నప్పుడు మనం వెళ్లేవాళ్లం కదా, అలాగా నేను సారిగా ఇంతకాలం ఏదో వ్యామోహంలో పడిపోయాము. ఆర్భాటంగా హంగుగా డబ్బు వెదజల్లుతూ ఖర్చు పెట్టుకుంటూ అదే అసలైన బ్రతుకు అనుకుంటూ బేసిక్ విలువలు మర్చిపోయాము. ఆ రోజు వరదలో వాళ్లు మనకు పెట్టిన అన్నం మా ఇద్దరి కళ్లు తెరిపించింది. ఎవరో దయామయులు చేస్తున్న సాయం మన ప్రాణాలను నిలబెట్టింది. విలువలతో బ్రతకటం అంటే ఏమిటో తెలిపింది. చిన్నప్పుడు నువ్వు చేసిన దానం ఈరోజు మనకు ఆసర ఇచ్చింది. ఏదో పుణ్యం మన వెంట నడిచింది. మాకు తెలిసవచ్చింది. ఇక నుండి మీరు నడిచిన దారిలోనే మేము కూడా నడుస్తాము. మమ్మల్ని క్షమించండమ్మా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఇంకా డబ్బు దుబారా చేయను. రెగ్యులర్గా స్వచ్ఛంద సంస్థలకు వెళుతూ దానం ధర్మం చేస్తూ ఉన్నంతలో వాలంటీర్లగా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉందామనుకున్నాము. అందుకే రామకృష్ణ మఠానికి వెళ్లి వచ్చాము. శశిధర్ కంఠం దుమఖంతో పూడుకుపోయింది. అతడి కళ్ల నుండి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. కొడుకుని భుజం పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. కేశవ్ కొడుకు తల నిమురుతూ కూర్చుంది. పావని సారిక పిల్లలను తీసుకుని గదిలోకి వచ్చింది. మంచం మీదకెక్కి తాతయ్య మెడ చుట్టూ చేతులు వేశాడు. పెద్దవాడు బామ్మ ఒడిలోకి చేరాడు. చిన్నవాడు బామ్మ, నేను కూడా చాలా పని చేస్తాను. వాన వస్తే అందరికీ అన్నం పెడతా, దుప్పట్లు తెచ్చి ఇస్తా అన్నాడు. చిన్నవాడు ముద్దుగా మనవళ్లని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుంది పావని. ఇప్పుడు ఆ ఇంటిలోకి నిజంగా పండగ వచ్చింది. నవజీవన వికాసానికి నాంది పలికింది. సంతోషంతో ఉప్పొంగిపోయింది పావని హృదయం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.
ధన్యవాదములు.